చాలా రోజులైంది మా బావ రైతు బజార్ నుండి అరటికాయలు తెచ్చి నేను కూడా సర్లే అరటికాయ కర్రీ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా అరటికాయలు అయితే తీస్తుండగానే ఇదేంటి 2 అరటికాయలతో ఏ కర్రీ అవుతుంది, నేను మా బావ ఉన్నాం అనుకున్నాను. కానీ కాదు, మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు. కర్రీ అయితే సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే అందరూ అయితే పొటాటోస్ యాడ్ చేసి అయితే కర్రీ చేశాను. ఫస్ట్ అయితే పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అయితే నేనైతే పొటాటోస్ అరటికాయలు వేసాను. యాక్చువల్గా మా పాప అయితే కట్ చేస్తుంది పొటాటోస్ అన్ని కూడా. ఇంకా నేను పొటాటోస్ అరటికాయలు వేసిన తర్వాత అవి కొంచెం దగ్గరగా మగ్గడం కోసం అందులో సాల్ట్ పసుపు అయితే వేసాను. సాల్ట్ పసుపు వేస్తే కొంచెం ఫాస్ట్గా కర్రీ అయితే అయిపోతుంది. నేను ఇంకా అది మగ్గిన తర్వాత అందులో అయితే వేసాను. నేను టమాటా వేసేటప్పుడు ఎలా వేసుకుంటాను అంటే ఆల్రెడీ ఫ్రై అయిందంతా కూడా ఒక దగ్గర తీసుకొచ్చి టమాటా వేసి మళ్ళీ ఫ్రై అయిన దాంతో అదైతే ఇలా కనిపించుకున్న కప్పేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్లో టమాటా అయితే బాగా మగ్గిపోతుంది. ఇంకా అలా మగ్గిన తర్వాత అందులో అయితే నేను కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి కొంచెం వాటర్ కూడా వేసేసి ఉడికించేసాను. మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేసుకోండి. బాయ్ బాయ్.